ప్రజలందరూ కూడా ఏ రోజు నీకు ఇక్కడ ఒక లోక్సభ సభ్యత్వం కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ నగరం లేదు. నువ్వు దొంగ నాటకాలు ఆపమని కోరుకుంటూ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది జగన్ శిష్యులు. చిలక పలుకులు వెనక వాళ్ళ బాధ మా అందరికీ తెలుసు. పార్లమెంటు వేదికగా ఏం జరిగిందో మాకు తెలుసు. వాళ్ళ పార్లమెంటు సభ్యులు మా దగ్గరికి వచ్చి చాలా బాధను వ్యక్తం చేశారు. వాళ్ళ అమరావతి వల్ల ఇబ్బంది పడుతున్నాం, మావిగన్నని మా వాడు మళ్ళీ ఒక కామెడీ పీస్ చేశారని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. చిలక పలుకులు పలికిద్దామని చూసుకుంటున్నాం. ఈ చిలక పలుకులు వాళ్ళ పెదవాళ్ళ నుంచే వస్తున్నాయి కానీ వాళ్ళ గుండెల నుంచి రావట్లేదు. పాపం వాళ్ళ బాధలను చూస్తే నాకు కూడా బాధగా ఉంది. ఇప్పుడైనా ఖైదీలుగా విముక్తై ఈ ప్రాంత అభివృద్ధికి మీరు మాతో రండి అంటే మాతో సహకరించండి. మీరు అప్పటికన్నా చరిత్రలో ఏదో చిన్న ప్లేస్ అన్నా ఉంటుంది. ఇవాళ ఒకటే చెప్తున్నా, అమరావతిలో నేను ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాను. అమరావతి రాజధానిగా ఉండబోతుంది. కాబట్టి నేను ఎలక్షన్లో 2019లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అమరావతి రాజధాని అని చెబితే నీకు ప్రజలు ఒక్కసారి చూద్దామని అధికారం ఇచ్చారు. అది కూడా ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టి రకరకాలుగా డ్రామాలు ఆడితే ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అనగానే మేము 2024 ఎలక్షన్స్కి విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు అమరావతి రాజధానిగా ఉండబోతుందని ఎలక్షన్లో ఇస్తే కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేటు ఇచ్చారు. నువ్వు 3 రాజధానులు అంటే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించటం వల్ల ఈ జగన్ రెడ్డి 11 రెడ్డి 3 రాజధానుల వల్ల అయ్యాడు. అదే 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడు. ఇవాళ చరిత్రహీనుడు కాబోతున్నాడు. కాబట్టి ప్రజలందరూ నీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. మీరు మావిగన్నని జనాల్లోకి వస్తే ఇవాళ ప్రజలు మీకు శాస్తి చేస్తారు. ఇవాళ దీన్ని ఘంటాపథంగా చెబుతున్నా. ఇంకొకటి, మీడియా హౌసుల మీద ధర్నాలు చేపించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని అనుకుంటున్నావేమో. నీ చరిత్ర ప్రజల దగ్గర ఉన్నది. నువ్వు ఇటువంటి ఏ కార్యక్రమం చేసినా ఊరుకోం. కాబట్టి వాళ్ళ ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు బిల్లును ప్రవేశపెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కమిట్మెంట్ ఏంటో మనకి అర్థమయ్యే విధంగా చేశాం. ఎవరొచ్చినా ఇవాళ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని రేపు అసెంబ్లీలో ఎవరొచ్చినా అసెంబ్లీలో ఏమీ చేయగలలేరని తెలిసి కూడా కొత్త నాటకం మొదలుపెట్టాం. ఇవాళ రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన బిల్లుని, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని మళ్ళీ ఏదైనా పార్లమెంట్లోనే చేయగలం. ఈ వల్ల ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉండబోతుంది. జీవితంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి 0 రెడ్డిగా ఇవాళ అతని పార్టీ యొక్క చరిత్ర ముగియబోతుందని తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో మీరందరూ పాత్రికేయ సోదరులందరూ కూడా 2019 నుంచి 24 వరకు అన్ని మీడియా హౌసులు, ఒక్క సాక్షి తప్పితే అన్ని మీడియా హౌసులు కూడా పోరాడి, దీంట్లో ఒకళ్ళిద్దరు పోరాడలేదేమో కానీ పోరాడిన వ్యక్తులు మీరందరూ కలిసి, మనమందరం కలిసి అమరావతి రైతుల రైతుల యొక్క త్యాగం, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్, మా యువ నాయకుడైతే నారా లోకేష్ గారు అయితే అమరావతి బిల్లుని పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా, గత పాదయాత్ర నుంచి చెప్తున్నారు అమరావతి రాజధానిని పాస్ అయ్యేదాకా ఆయన చివరి క్షణం వరకు ఉన్నారు. మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం రోజున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మావిగన్ విజయవాడ క్యాపిటల్లో ఉంది, గుంటూరు క్యాపిటల్లో ఉంది. మావిగన్కి అర్థం ఏంటో తెలియదు. మేమందరం కూడా ఒకటే అంటున్నాం, మా పేరు నుంచి అడగొట్టదు. మాకు విజయవాడ అంటే ఒక వైబ్రెంట్, గుంటూరు అంటే ఒక వైబ్రెంట్. అమరావతి ప్రాంతంలో గుడివాడ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలన్నీ ఈ అమరావతి దానిలో భాగం. ఈ భాగం అయినాయి కాబట్టే ఇవాళ ప్రజలందరూ పండగ చూసాం. దీపావళి ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో రావాల్సిన దీపావళి మొన్న వచ్చి రాష్ట్ర ప్రజలందరూ దీపాలు వెలిగించి పండగ వాతావరణం చేశారు. లిప్ మీద నుంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి, హార్ట్ నుంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి. ఇవాళ కామెడీ పీస్ అయిపోయామని అందరికీ అర్థమవుతుంది.